గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఉత్పలమాలు చెప్పుకున్నాం కదా. ఉత్పలమాలు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చంపకమాల. నెక్స్ట్ చంపకమాల, సెకండ్ వన్ చంపకమాల. ఇది కూడా అంతే, మీకు ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మీకు లక్షణాలు మీకు వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ అయిన తర్వాత చెప్తే అదే ఏమైనా ఎగ్జాంపుల్ చూసుకుంటే. ఎగ్జాంపుల్ పగయడగించు ఎంతయు, పగయడగించు ఎంతయు శుభం శుభం బదిలెస్స ఎడంగు ఎడంగునే పదం. పగ ఎడగించు టెంతయు ఎడంగునే పదం. టెంతయు శుభం బదిలెస్స శుభం బదిలెస్స ఎడంగునే పదం. ఒక్కసారి చూడండి, ఒకసారి మళ్ళీ నోట్ చేసుకుంది. చెప్పండి. పా లఘు, గా లఘు, యా లఘు, డా లఘు, ఇం గురు, చు లఘు, టెం గురు, తా లఘు, యు లఘు, సు లఘు, బం గురు, బా లఘు, ది లఘు, గురు గురు. ఇది ఏంటి అక్షరం? ద్విత్వాక్షరం ఉందన్న అక్షరం గురు కాబట్టి గురు. ఇది లఘు లఘు గురు 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 లఘు లఘు. నెక్స్ట్ గురు లఘు లఘు గురు. సరే, మూడు కట్ చేసుకుంటూ వెళ్దాం. మూడు లఘు అంటే ఏంటి? నా. లఘు గురువు లఘు ఉంటే జా జా అంటే జగం. బా జా జా జా, ఇది కూడా జాయే. నెక్స్ట్ రా అంటే దీని ప్రకారం ఎస్ ఏమొచ్చింది? నజ బజ జజర. అంటే మనకు ఒక పాయింట్ తెలిసింది, 4 పాదాలు ఉంటాయి. ఆ విషయం అది మనకు ఆల్రెడీ తెలుసు. రెండో పాయింట్ ఏంటి? నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్ అక్షరాలు ఏంటి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 11 12. ఎన్ని అక్షరాలు? 21. సరిగ్గా చూసారా? కౌంట్ చేయండి. ఎన్ని అక్షరాలు? 21. 21. 21. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19 20 21. 21 అక్షరాలు ఉన్నాయి. అదో పాయింట్ తెలిసింది. ఇది దీంట్లో ప్రాసనికం ఉంటుందా అంటే ప్రాసనికం ఉంటుంది. వృత్త పద్యాలు అన్నింటికి ప్రాసనికం ఉంటుంది. ప్రాస అంటే ఎన్ని అక్షరం? రెండో అక్షరం. పగ ఎడగించడం ఎంత? పద్యం చూడండి ఒకసారి. యా గా గాయ వస్తాయి. 4 పదాలని గా వస్తుంది చూసారా? అదే ప్రాస అంటే సేమ్ 4 పదాలు ఒకే రకమైనటువంటి అక్షరం, అదే జరుగుతున్నటువంటి అక్షరం కానీ వస్తుంది అన్నమాట. అలా వస్తుంది ప్రాసనికం ఉందంటారు. సో కాబట్టి ప్రాసనికం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు తెలియదు యతిస్థానం. 11వ అక్షరం. ఇది ఉత్పలమాలు అయితే 10వ అక్షరం, ఇదైతే 11వ అక్షరం అనమాట. అర్థమైందా? సో మీకు పాయింట్స్ వచ్చేసినాయి. లక్షణాలు నేను చెప్పకుండా మీకు వచ్చేసినాయి. అవునా? సరే, పద్యం తీయండమ్మా. మళ్ళీ అవి మిగిలిన పాదాలు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో తీయండి.
ఇందు 4 పాదాలు ఉండును. రాసుకోండి. ఇందు 4 పాదాలు ఉండును. ఇందు 4 పాదాలు ఉండును. ఇందు 4 పాదాలు ఉండును. రెండో పాయింట్. ప్రతి పాదంలోనూ నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. నెక్స్ట్. ఇందు 21 అక్షరాలు ఉండును. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉండును. లేదంటే అక్షరాలు 21 అని రాసిన పర్వాలేదు. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉండును. యతి స్థానం 11వ అక్షరం. 11 అంకి వేసేయండి. నెక్స్ట్ పాయింట్. యతి స్థానం 11వ అక్షరం. యతి స్థానం 11వ అక్షరం. యతి స్థానం 11వ అక్షరం. ఫస్ట్ ఇందు 4 పాదాలు ఉంటాయి. సెకండ్ వన్ 4 ప్రతి పాదంలో నజబజ్జజర అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 11వ అక్షరం. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పాదం చెప్పమ్మా. సెకండ్ పాదం. ఇది ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. బాగా 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 పగగొన్న బాగా పగగొన్న మార్కొనక 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 పల్కక 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 కావాలి అని చెప్పి పల్కక యుండగా 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 వచ్చునే వచ్చునే కడు కడు కడుక ఓకే చూడండి. బా బా ఏంటి? గురువా లఘువా? లఘు. నెక్స్ట్ లఘు. పా లఘు. తర్వాత లఘు. గురువు. ఎందుకంటే ఇక్కడ చతురాక్షరం ముందున్న అక్షరం గురువు. ఇది లఘు. గురువు లఘు 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 గురువు లఘు 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 గురు లఘు లఘు గురు లఘు గురు లఘు గురు. నిజంగా ముందు వచ్చేయండి. మిస్ నాలుగు ఎస్ చూడండి. 3 లఘువులు ఉంటే ఏంటది? నా. లఘు గురువు లఘు జ. ఇది భగనం. ఇది జగనం. ఇది జగనం. ఇది జగనం. ఇది రగనం. నా దెబ్బతి చదువు వచ్చింది. మిగిలిన మీ 2 పాదాలు మీరు ఇప్పుడు చెయ్యండి. ఓకే. నెక్స్ట్ చూడండి. మత్యభం. మత్యభం లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. మీరే తెలుసుకుంటారు అనుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. మీరు ఎగ్జాంపుల్ నేను రాసేటప్పుడు రాసుకోవచ్చు, చెప్పేటప్పుడు మాత్రం రాసేసుకోవాలి. పవి ఆ పద్యం తీయండి. పవి పుష్పం బాబు మీదేనా ఉంది? నీతి పరిమాణంలో ఉంటాము. పవి పుష్పం బాబు 59 నగ్ని
మంచము నకూకారంబు భూమి స్థలం రాస్తున్నాను శాస్త్రం పవి పుష్పంబగు నగ్ని మంచడు నకూకారంబు భూమి స్థలం పవి పుష్పంబగు నగ్ని మంచగు రాసరా ఒకసారి చూడండి ఒకసారి తర్వాత వచ్చింది పాయ ఉంది ఏ ఎందుకని పుష్పం వెరీ గుడ్ కి ఇది ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు కాబట్టి నెక్స్ట్ నో పక్కన ఉంది పూర్ణ బిందు ఉంది కాబట్టి అది అక్కడే చూసుకోవాలి మనం అక్కడ పూర్ణ బిందు ఉందా లేకపోతే నకార పుల్లు ఉందా అది చూసుకోవాలి బా గు నా గురు గి లఘు గురు గురు లఘు 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 గురు 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 లఘు గురు లఘు గురు భూమి ఇది గురువు కదా స్థలం లఘు గురు మూడు కట్ చేయండి చూడండి అందులో మీకు లిస్ట్ ఉంది కదా అందులో చూడండి రెండు లఘులో ఒక గురువు ఉంటే ఏంటి సగనమా నెక్స్ట్ గురువు లఘులకు ఉంటే పగడం కదా అది ఇవాటి మీకు వచ్చేయాలి ఇది రగనం ఇది నగనం ఇది మగనం మూడు గురువులు ఉంటే మగనం మూడు లఘువులు ఉంటే నగనం ఇది కనిపెట్టడం చాలా ఈజీ ఇది యగనం ఇది వగనం ఒక లఘువు ఒక గురువు ఉంటే వగనం పక్కన రాసుకోండి పక్కన బ్రాకెట్లో రాసుకోండి వగనం ఈక్వల్ టు లఘువు గురువు మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అర్థం కాదు రాసుకోకపోతే రఫ్లో రాసుకోండి ఇలా బాక్స్ పెట్టుకుని ఓకే ఇక్కడ చూడండి సా హా రా నా మా యా వ అంటే సవరణం అయి వచ్చింది అవునా దీని లక్షణాలు ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది లక్షణాలు మీరే చెప్పేస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటి కామన్ ప్రతి పద్యంలోనూ 4 పాదాలు ఉంటాయి కామన్ నెక్స్ట్ ప్రతి పాదంలోని వెరీ గుడ్ ప్రతి పాదంలోని సబరణమయవ అనే గణాలు ఉంటాయి సబరణమయవ అనే గణం అంటే రాయండి ప్రతి పాదంలోనూ సబరణమయవ అనే గణం చాలా నోట్స్ చాలా నీట్గా చక్కగా రాసుకోండి అమ్మా ఇది 10th క్లాస్ వరకు ఇదే 10th కాదు మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినా సరే ఈ వ్యాకరణం సరిపోతుంది తెలుసా ఐ మీన్ ఇంటర్లోనే డిగ్రీలోనే తెలుగు తీసుకుంటే కనుక మీరు ఇంటర్లో తెలుగు తీసుకోకపోతే గొడవలేదు నేను అలా అంతవరకు మీకు ఉపయోగపడేలా చెప్తున్నాను సో కాబట్టి నీట్గా చక్కగా రాసుకోండి మొత్తం ఆ వ్యాకరణం బుక్ అసలు పాడు చేయదు సబరణమయవ నెక్స్ట్ పాయింట్ ప్రాస నియమం ఉంటుందా ఉండదా చూడండి ఒకసారి పవి పుష్పంబగు నకూకారంబు మంచగు భూమి స్థలం పద్యం తీసారా భూమి స్థలం నెక్స్ట్ బగ్గు సో ఉంటుంది ఎందుకంటే వృత్త పద్యాలు మొత్తం వృత్త పద్యాలన్నీ 4 ఈ 4టికి కూడా ఏముంటుందంటే ప్రాసనికం ఉంటుంది అర్థమైనా ప్రాసనికం లేకుండా ఉండవు ప్రాసనికం ఉంటేనే అవి వృత్త పద్యాలు అవుతుంది వృత్త పద్యం 4టికి కూడా ప్రాసనికం ఉంటుంది అంటే ఇంకా ఉన్నాయి ఇంకోటి మీకు అవసరం లేదు కాబట్టి సరిపోతుంది ప్రాసనికం ఉంటుంది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాసనియమం ఉంటుంది
ప్రాస నియమం. ప్రతి పాదంలో అక్షరాలు ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 20. రాసుకోండి. ప్రతి పాదంలోని 20 అక్షరాలు ఉండును. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉండును. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉండును. యతి స్థానం వచ్చేసి 13వ అక్షరం అమ్మ. యతి స్థానం 13వ అక్షరం. మీకు ఎందుకంటే ఈజీగా మీకు గుర్తుంటుందని చెప్పేసి ఒక ఆర్డర్లో చెప్తున్నాను. అదే అక్కడ చూడండి ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఈ యతి స్థానం ఎన్నో అక్షరాలు. ఉత్పలమాల యతి స్థానం 10, చంపకమాల నెక్స్ట్ లేదు 11వ అక్షరం. అదే మధ్యమ వచ్చేసరికి 12 ఉండదు మధ్యలో, మళ్ళీ 13 అనమాట. శార్దూలం ఉంది కదా, ఆ శార్దూలానికి అయితే 14 అనమాట. మధ్యలో అనేది 12 ఉండదు అంతే. మీరు అది గుర్తుపెట్టుకోవాలంతే. అలాగే గణాలని యతి స్థానం ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, అక్షరాలు కూడా అడుగుతూ ఉంటాడు. ఆ 3 పాయింట్లు మీకు వస్తే సరిపోదు, గుర్తుపెట్టుకుంటే సరిపోదు. 13వ అక్షరం యతి స్థానం అంతే. నెక్స్ట్ అదే పద్యము రెండో చెప్పండి. రెండోది ఏం చెప్పండి? బహు ఇదే సేన బహు శత్రు దతి మిత్రుడవు శత్రుండతి మిత్రుడవు విషము మిత్రుడవు విషము దివ్యాహారము దివ్యాహారము వెన్నగా హారము వెన్నగా ఇంతేనా? స్పెల్లింగ్ చూడండి సార్. దివ్యాహారము ఎన్నగా కరెక్టేనా? నెన్నగా మరి కంగారు పడకూడదు, ఆలోచించాలి. ఓకే చూడండి ఒకసారి ఉన్నాను తర్వాత వచ్చేసి బాగా ఏమవుతుంది? మీకు మాట్లాడవా ఏంటి? మీరిద్దరు మాట్లాడలేదు, అసలు మాట్లాడరు. ఏమవుతుంది? అది ఎంతసేపు చూసినా ఈ చెప్తున్నాడు, ఈ అమ్మాయి చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు అంతే. ఈ వరుస వాళ్ళే చెప్తున్నాడు, మీరు నువ్వు చెప్పట్లేదు, వాడు చెప్పట్లేదు. బాగా ఏమవుతుంది? చేసావా మార్నింగ్? తిన్నావా? మరి చెప్పు. మీరు చెప్పాలి, నువ్వు చెప్పరా? గురువా గురువు వేయాలి ఎందుకని? త్రా ఏంటి అక్షరం? అది ఏ అక్షరం? అది త్రా అనేది సంయుక్తాక్షరం. అర్థమైందా? సంయుక్తాక్షరం కాబట్టి సో సంయుక్తాక్షరం ముందున్న అక్షరాలన్నీ కూడా గురువులో ఉన్నాయి కాబట్టి రూల్ ప్రకారం కాబట్టి గురువు పెట్టుకున్నాం. నెక్స్ట్ గురువు. ఎవరు అలా చదువుతున్నారు? ఉత్సాహం వచ్చినా తట్టుకోలేము. అచ్చేకు స్లోగా మాట్లాడు, నాకు వినిపిస్తుంది. లఘు. నెక్స్ట్ లఘు. నెక్స్ట్ చెప్పండి వాడికి. కూర్చోండి, నువ్వు చెప్పు. అచ్చేకు గురువు. గురువు వద్దా? నిన్ను అడిగే క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పావు. నేను అడిగిన క్వశ్చన్స్కి ఏమో రాంగ్ ఆన్సర్ చెప్తున్నా. త్రూ ఏమవుతుంది? లఘు. లఘు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ దీర్ఘం లేదు కదమ్మా. ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం లఘువులే, గురువులు కాదు. వాటి ముందున్న మాత్రమే గురువులు అవుతాయి. అర్థమైందా? ఓకే గుడ్. నెక్స్ట్ డౌ ఏమవుతుంది? ఐత్వం ఏంటి? రూల్స్ చదవలేదు నువ్వు. గురువు రూల్స్ లిస్ట్ ఇచ్చే చదివా? చదువు తప్ప మరి గురువు. నెక్స్ట్ బి లఘు. ఇది లఘు. గురు లఘు. ఇక్కడ చూడు ఏముందో, దీర్ఘం కాబట్టి గురువు అవుతామా. నెక్స్ట్ లఘు గురు. నెక్స్ట్ లఘు గురు లఘు.
తప్పు వచ్చింది చూద్దాం. మిస్ లాస్ట్ గా మిస్ నల్లగా మరి అదే మరి ఈ అమ్మాయి తప్పు చెప్పండి మరే అప్పుడు గురువు చూడండి ఒకసారి. సార్ కరెక్ట్గా వచ్చిందా? దివ్యాహారము హార్ట్ ఎక్కువ ఉంటుందేమో ఉందమ్మా. ఈ అమ్మాయి ఏం చెప్పలేదు, కంగారు ఎక్కువ. వెరీ గుడ్, గుడ్ బాయ్. ఇప్పుడు కూర్చోమ్మా. రెండు సా బా రా నా మా యా వా సబరమయవా. ఓకే, సబరమయవా. సో మిగిలిన పాలన కూడా చేసేది. ఓకే, ఇంకా చాలండి. ఆన్లైన్లో వినేవాళ్ళు చూడమ్మా. మిగిలిన 2 పాదాలు ఏంటది పగు పుష్పం పగు అవి 2 పాదాలు చేసాం ఆల్రెడీ. మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర మిగిలిన 2 పాదాలు ప్రాక్టీస్ చేసి మా అంటే మధ్యభం ఉన్నవి ఇంకో పద్యం తీసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలా అయితే మీకు బాగా ఈజీగా ఉంటుంది, తొందరగా వచ్చేస్తుంది, మర్చిపోరనమాట. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. అయిపోయినాయి అమ్మ క్వశ్చన్స్. శివతాండంలో క్వశ్చన్స్ ఇంకో క్వశ్చన్ ఉందా? 6th క్వశ్చనా? శివతాండంలో 6th క్వశ్చన్ రీడ్ చేయండి అమ్మా. రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్ఫూర్తి ప్రదాతలు మీకేనా కాదు. నెక్స్ట్ లెసన్ ఏంటి? బ్లాంక్స్ రాస్తున్నారు కదా. ధర్మదేశ తర్వాత లెసన్ అమ్మా. ధ్రువతారలో అయిపోయి మొత్తం పేజెస్ అని ఇంకా రెండు పేజెస్ ఉన్నాయా? 2 పేజెస్ ఉన్నాయా? ఇంకా 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిలో ఒకటి అంటే నేను రాసిన పేజ్కి కంటిన్యూషన్. అంటే మీకు పేజెస్ నెంబర్లు చెప్పట్లేదమ్మా, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేజ్లో ఉందా ఆ లెసన్. సో కాబట్టి నెంబర్ చెప్పట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. కాబట్టి ఎస్టర్డే మీరు ఎలాగ రాశారు కాబట్టి ఎస్టర్డే రాసిన పేజీకి తర్వాత పేజీ మొత్తం పేజీ అంతా చదివి ఒక 20 బిట్స్ ప్రిపేర్ చేయండి. ఐ మీన్ బ్లాంక్స్, ఒక 20 బ్లాంక్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.